ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం పంచుకుంటానికి ప్రభు చూపిన కృపకై మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. మంచిది. ఈ ఉదయకాలం సాధారణంగా మన జీవితంలో కష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు, జబ్బులు, నిందలు, మాటలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే నిరాశపడిపోయి మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు మా గురించి కనిపెడుతున్నారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఎవరు లేరే, మా చుట్టాలు అనుకున్న వాళ్ళు వదిలేశారు, మా బంధువులు అనుకున్న వాళ్ళు వదిలేశారు, మా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు వదిలేశారు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నువ్వే కావాలనుకున్న వాళ్ళు కూడా వదిలేశారు, అందరూ వదిలేశారు. నా పరిస్థితి ఏంటి? వాట్ ఐ హ్యావ్ టు డూ? నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? నేను చాలామందిని నమ్మాను, అందరం మోసం చేసేసారు. ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితిలో? ఎలాగా అనుకునే సమయంలో వినండి ప్రియులారా, ఒక ఆయన ఉన్నాడు, మనం చూచేవాడు, మన కోసం కనిపెట్టేవాడు, మన కన్నీరు తుడిచేవాడు, ఓదార్చేవాడు. లోకాసు సువార్త 7:13 ప్రభు ఆమెను చూచి కనికెరపడి ఆమెను ఏడవద్దని చెప్పి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ గాడ్. నిజంగా యేసుని మాట అండి జీవపు ఊట. ఆయన మాటలోనే చాలా పవర్ ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఒక కొడుకు తల్లికి ఉన్నప్పుడు చనిపోయాడు, ఊరవతలు తీసుకెళ్ళిపోతున్నారు. ఊరవతల నుంచి ప్రభు ఊళ్ళోకి వస్తున్నాడు. చాలామంది ఏడుస్తున్నారు, గొడవ చేస్తున్నారు, కొంతమంది అడావిడి చేస్తున్నారు, కొంతమంది బహుశా తీసుకెళ్ళి బాంబులు పేలుస్తున్నారు, చాలా అడావిడి చేస్తున్నారు. అన్నీ మామూలే కదా, కామన్. కానీ బాధపడే వ్యక్తిని, హృదయం గాయపడిన వ్యక్తిని నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, నా జీవితం అయిపోయింది, ఇక నా కొడుకున్న ఒక్కడుకు పోయాడు, ఏడు నా జీవితం అని వేదంతో కుమిలిపోతున్న సమయంలో ఆమెను చూచిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది లోక 7:13 ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్ అండి. నిజంగా దేవుడు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. గమనించాలి ప్రియులారా, నీ మీద ఎవరు కనికరపట్టలేదా? నీ బాధ ఎవరు చూడట్లేదా? నిన్నెవరు పట్టించుకుంటలేదా? నీ గురించి ఎవరు అడగట్లేదా? ఇన్నాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ కూడా చేయట్లేదా? ఇన్నాళ్ళు పలకరించేవాళ్ళు పలకరించట్లేదా? ఎలాగున్నామని అడిగిన వాళ్ళు కూడా అడగట్లేదా? నీ ఇంటికి ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళు రావడం మానేశారా? కంగారు పడొద్దు, డోంట్ వర్రీ. నిన్ను చూచేవాడు ఒక ఆయన ఉన్నాడు. యేసు ఆమెను చూచి కనికెరపడి. చూడడమే కాదండి, కనికెరపడ్డాడు. ఉదయకాలం యేసు స్వరం ద్వారా, ప్రియ దేవుని బిడ్డ, ఎవరు చూడలేదు, నన్ను ఎవరో పట్టించుకుంటలేదు, నా గురించి ఎవరు అడగట్లేదు, నా గురించి ఎవరు పలకరించట్లేదు అనుకునే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడో గమనించు. నిన్ను చూచేవాడు, నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చినవాడు, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టినవాడు, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. ఈ నెవర్ లీవ్ యూ. గమనించాలి. కాబట్టి యేసు ఆమెను చూచి, రెండోది కనికెరపడి, ఏడవద్దని చెప్పి, పాడిన ముట్టగా చచ్చిపోయినాడు, బతికేశాడు. అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఏంటని. కనుక ఈ ఉదయకాలం ప్రత్యేకంగా యేసు ప్రభు ఎందుకు ఆమెను చూశాడు? అంతమంది అక్కడ తీసుకెళ్తున్నారు, గొడవ చేస్తున్నారు, అడావిడిలో. నాకెందుకు లేని ప్రభు పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళ గొడవ నాకెందుకు లేని ప్రభు వెళ్ళిపోవచ్చు కదా. కాదండి, ప్రభు చూచి 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 ఆమెను చూచి ఆమె యందు కనికెరపడి ఏడవద్దని చెప్పి. వాట్ ఏ వండర్ఫుల్ లవ్. నిజంగా ఆ దేవుని ప్రేమ అమితమైంది, లెక్కలేనిదండి, కొలవలేనిదండి ఆయన ప్రేమ. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్య ఎదురైందా, బాధ ఎదురైందా, కృంగిపోతున్నావా, ఎవరు లేరులే నాకు పలకరించాడు అనుకుంటున్నావా? చూస్తున్నాడో. అగ్నిగుండంలో ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోను చూశాడు. సింహాల భూమిలో ఉన్న దానియేలును చూశాడు. ఏమంటే ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని అబ్రహామును చూశాడు, ఇర్మియాను చూశాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఇంకెందుకండి భయం? చూచేవాడు ఆయన ఉండగా చూడని వాళ్ళ కోసం మనం ఏడాలి. ఎవరాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. అంటే నా భాషలో చెప్పండి, కోని కిస్కాగాడు. ఎవడు మాట్లాడితే ఎవడికి కావాలి, ఎవడు మాట్లాడకపోతే ఎవడికి కావాలి? నిన్ను ప్రేమించేవాడు, నీతో మాట్లాడేవాడు, నీతో పలకరించేవాడు,
ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించాలి ప్రియులారు. ఆమె యందు కనికెరపడి, జాలిపడి, ఏడవద్దని చెప్పి పాడిన ముట్టగా చనిపోయిన బతికేశాడు. ఉదయకాలం ప్రభుని ప్రియులారా, నిన్ను చూచి నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన అన్నాడు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఉండవు, అద్భుతాలు జరుగుతాయి. అటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసము ప్రభు నీకు దయచేయను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, జేపీహెచ్ రమేష్ కుమార్ని కొట్టండి. పాటలు మాటలు వినొచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.